ఇప్పట్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమైపోయింది. ఇప్పుడున్న పాండమిక్ సిట్యుయేషన్‌లో ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందే. మరి ఇట్లాంటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? తీసుకునే ముందు ఎట్లాంటి విషయాలు చూసుకోవాలి? ఒకసారి చెప్తారా? యాహ్! షూర్. లైఫ్ ఇన్స్యూరెన్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేవి మనకి ఒక ఎసెన్షియల్ ప్రొటెక్షన్. అన్‌ఫార్చునేట్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు అవి ముందు చెప్పి రావు మనకి. ఎన్నో సంవత్సరాల నుంచి మనం జాగ్రత్తగా డబ్బులు జమ చేసుకున్నవి ఒక్కసారి ఎమర్జెన్సీ సిట్యుయేషన్ వస్తే మొత్తం ఊడ్చిపెట్టుకుపోతాయి. ఇప్పుడు చూస్తున్నాం. చాలా అనుకోవద్దు మంది గానీ ఎవరికైనా విషయాల్లో అవసరం వింటున్నాం వచ్చినప్పుడు కూడా. కరెక్ట్. ఇప్పుడు ఎవరికైనా క్రిటికల్ ఇల్‌నెస్ ఏదైనా వచ్చి హాస్పిటలైజేషన్ అయితే లక్షల్లోనే బిల్లులొస్తున్నాయి. ఇలాంటి సిట్యుయేషన్‌లో మనకొక ఇన్స్యూరెన్స్ కవర్ అనేది చాలా అవసరమైనది. ఇంకొంతమందికి డౌట్ ఏమిటి అంటే, ఇప్పుడు మన ఎంప్లాయర్స్ ఆల్రెడీ ఇస్తున్నారు కదా! జాబ్ చేసే వాళ్ళకి కార్పొరేట్ ఆఫీసెస్‌లో చాలా మటుకు గ్రూప్ ఇన్స్యూరెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో అది సరిపోదా? మళ్ళీ ఇంకా అడిషనల్‌గా ఇంకొకటి తీసుకోవాలా? ఇలాంటి క్వెషన్స్ ఉంటాయి. ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇన్స్యూరెన్స్ అనేది హెల్త్ ఇన్స్యూరెన్స్ కోసం ఏ పాలసీస్ తీసుకుంటే మంచిది? మనకి హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో బ్రాడ్‌గా చూసుకుంటే థియరిటికల్లీ మెడిక్లెయిమ్ పాలసీస్ ఉంటాయి. గ్రూప్ ఇన్స్యూరెన్సెస్ ఉంటాయి. అవి కాకుండా క్రిటికల్ ఇల్‌నెస్ కోసం మాత్రమే పనికొచ్చే పాలసీస్ ఉంటాయి. ఇది కాకుండా కాంప్రహెన్సివ్ ఇన్స్యూరెన్స్ పాలసీస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏది సూట్ అవుతుంది అంటే, కాంప్రహెన్సివ్ ఇన్స్యూరెన్స్ పాలసీ అంటే ఆ పేరులోనే ఉన్నట్టుగా అన్ని రకాల హెల్త్ సిచ్యువేషన్స్‌ని కవర్ చేయడానికి డిజైన్ చేసిన పాలసీస్ అవి. ఇప్పుడు దీంట్లో ఏమేమి వస్తాయంటే జనరల్‌గా హాస్పిటలైజేషన్ బెనిఫిట్‌తో పాటు నీకు ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటలైజేషన్‌కి ముందు ఏవైతే డయాగ్నోస్టిక్స్ కానీ, ఇంకేమైనా మెడికేషన్స్ కానీ, వాటికి సంబంధించినవి అంబులెన్సెస్‌వి, రూమ్ కాస్ట్స్‌వి ఇలాంటివన్నీ కూడా కవర్ అవుతాయి. ఇవి కాకుండా పోస్ట్ హాస్పిటలైజేషన్ రికవరీ ఎక్స్‌పెన్సెస్ కూడా కవర్ అవుతాయి. సో అలాంటి పాలసీ తీసుకోవడం అనేది మనకి ఎక్కువ బెనిఫిషియల్. ప్రీమియం వైజ్‌గా చూసుకుంటే కొంత ఎక్కువ ఖర్చయినా కూడా కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకుంటే మనకి అన్ని రకాల కవరేజ్ వస్తుంది. కాబట్టి అది ప్రిఫరబుల్. ఇప్పుడు మనకి క్రిటికల్ ఇల్‌నెస్ కోసం స్పెసిఫిక్‌గా ఒక ఇల్‌నెస్‌కి సంబంధించిన కవరేజ్ కోసం ఇచ్చే పాలసీస్ కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ అవి ఎలాంటి అప్పుడు పనికొస్తాయంటే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ కోవిడ్ అనేది వచ్చినప్పుడు ఇది ఇంతకుముందు మనకు లేదు. సో మీ పాత కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్‌లో ఐడియల్లీ కవర్ అవ్వాలి. లేదు దీనికోసం మాత్రమే ఎక్కువ ఎక్స్‌పెన్స్ అవుతుంది అనుకున్నప్పుడు దీనికోసం స్పెషల్‌గా ఇన్సూరెన్స్ పాలసీస్ డిజైన్ చేశారు లాస్ట్ ఇయర్. కరోనా రక్షక్ అని, కరోనా కవచ్ అని ఇట్లా రకరకాల పేర్లతో స్పెసిఫిక్‌గా కరోనా కోసమే వచ్చిన ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి. అలాగే డయాబెటిక్ వాళ్ళ కోసం ప్రత్యేకించి డయాబెటిక్ కేర్‌కి సంబంధించిన పాలసీస్, క్యాన్సర్‌కి సంబంధించిన పాలసీస్ కూడా ఉన్నాయి. అవి ఆ రిస్క్ స్పెసిఫిక్‌గా ఉంది, ఫ్యామిలీలో అలాంటి హిస్టరీ ఏదైనా ఉంది అనుకున్నప్పుడు పనికొస్తాయి తప్ప అదర్‌వైజ్ అందరికీ అవసరం ఉండవు. ఓకే. సో, కాంప్రహెన్సివ్ తీసుకోవడం బెటర్ అంటారు. కరెక్ట్. ఇది ఒక స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కాంప్రహెన్సివే అనుకుందాం. మరి ఫ్యామిలీ ఫ్లోటర్ లాగా అందరికీ కలిపి వచ్చే పాలసీస్ తీసుకోవాలా? లేకపోతే ఇండివిజువల్‌గా ప్రతి మెంబర్‌కి ఒక్కొక్క పాలసీ తీసుకోవాలా అనేది ఇంకొక క్వెషన్. దీనికి జనరల్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఫ్యామిలీ ఫ్లోటర్ ఇన్సూరెన్స్ మంచిదే. దాంట్లో లిమిటేషన్ ఏంటి అంటే, ఓవరాల్‌గా కవరేజ్ ఏదైతే ఇన్షూర్డ్ అమౌంట్ ఉందో అది 3,00,000 కావచ్చు, 5,00,000 కావచ్చు. అది అందరికీ కలిపి ఒక అంబ్రెల్లా అమౌంట్ కింద ఇస్తారు. అంటే ఫ్యామిలీ మెంబర్ ఎవరికైనా ఒకళ్ళకి హాస్పిటలైజేషన్ అయ్యి ఆ ఖర్చు ఆల్రెడీ మరి క్లెయిమ్ చేసుకున్నట్టయితే మిగతా వాళ్ళకి అవైలబుల్ లిమిట్ అనేది తగ్గిపోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ కోసం దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. కాంప్రహెన్సివ్ పాలసీస్లో మీరు ఫ్యామిలీ ఫ్లోటర్ తీసుకున్నప్పుడు కవరేజ్ని రీబౌండ్ చేసే విధంగా కొన్ని పాలసీస్ ఉన్నాయి. అలాంటివి వెతుక్కోవడం బెటర్. అంటే మీరు ఆల్రెడీ ఫుల్గా యూజ్ చేసుకున్నా కూడా వేరే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్కి మళ్ళీ హాస్పిటలైజేషన్ అవసరమైతే టోటల్ కవరేజ్ అందుబాటులో ఉండే విధంగా దాన్ని రీఫిల్ చేయడానికి కొన్ని పాలసీస్లో ఫీచర్స్ ఉన్నాయి. అలాంటి పాలసీని ఎంచుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కలిపి పాలసీ తీసుకునేటప్పుడు జనరల్గా స్పౌజెస్కి, కిడ్కి కలిపి తీసుకుంటే ప్రాబ్లం లేదు. కానీ పేరెంట్స్ని దాంట్లో ఇంక్లూడ్ చేయడం అనేది మంచి ఐడియా కాదు. ఎందుకంటే పేరెంట్స్ అనేవాళ్ళు జనరల్గా మన ఏజ్ గ్రూప్ కన్నా ఎక్కువ ఏజ్లో ఉంటారు. కాబట్టి వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ వేరు, వాళ్ళకి ప్రీమియం క్యాల్కులేషన్ వేరు, వాళ్ళకి క్లెయిమ్ వచ్చే ఛాన్సెస్ కూడా వేరు. ఇలాంటప్పుడు పాలసీస్ని సపరేట్ చేయండి. వైఫ్, హస్బెండ్, పిల్లలు కలిపి ఒక కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకొని పేరెంట్స్ కోసం సపరేట్గా ఇంకొక పాలసీ తీసుకున్నట్టయితే వాళ్ళ రిస్క్ సపరేట్గా కవర్ అవుతుంది. ప్రీమియం కూడా వాళ్ళకి క్యాల్కులేట్ చేసింది వేరేలాగా ఉంటుంది, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ క్యాల్కులేట్ చేసింది వేరేలాగా ఉంటుంది. అందరినీ కలిపి తీసుకున్నట్టయితే వాళ్ళు హైయెస్ట్ రిస్క్ కింద చూస్తారు కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఓవరాల్ ప్రీమియం పెరిగిపోతుంది. పైగా పెద్దవాళ్ళకి హాస్పిటలైజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మిగతా వాళ్ళకి దానివల్ల కవరేజ్లో ఇంపాక్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది. సో మనం అంటే సపరేట్ ప్రీమియం చేసుకున్నాం. తగ్గించుకోవడానికి ఇప్పుడు ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకుంటే కొంచెం ప్రీమియం తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
అది ప్రీమియం సపరేట్ తక్కువగా చేసేస్తే ఉంటుంది. ఓవరాల్ గా ప్రీమియం కట్టేది తక్కువ ఉంటుంది. కరెక్ట్. ఒకవేళ పెద్దవాళ్ళకి ఏదైనా హాస్పిటలైజేషన్ అయ్యి మీరు క్లెయిమ్ చేసుకున్నా కూడా మిగతా వాళ్ళ ఏదైతే కవరేజ్ ఉందో అది ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉంటుంది. సో ఇది ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ నెంబర్ 3 ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎలాంటి ఫీచర్స్ ఉన్న పాలసీ తీసుకుంటే మంచిది. ఎందుకు అంటే కొన్ని పాలసీస్ మీకు ప్రీమియం తక్కువ చూపిస్తాయి. అంత మాత్రాన మనము ఓవర్లుక్ చేసి ఇదేదో చీప్గా వస్తుందని కొనుక్కోకూడదు. మనం తీసుకునే సేఫ్టీ కోసం కాబట్టి అందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఎక్స్క్లూజన్స్ ఏంటి, వెయిటింగ్ పీరియడ్స్ ఏంటి, ఇండివిజువల్ ట్రీట్మెంట్స్కి మళ్ళీ క్యాప్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీకు టోటల్గా 3 lakhs 5 lakhs ఉంది అని చెప్పొచ్చు. కానీ దాంట్లో ఒకవేళ హాస్పిటలైజ్ అయితే రూమ్ రెంట్కి ఎంత క్యాప్ ఉంది, ఏదైనా సబ్ ట్రీట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెటర్నిటీకి 50,000 లక్ష అట్లా డిఫరెంట్ జనరల్గా 50,000 క్యాప్ పెడుతూ ఉంటారు. అలాగే ఇండివిజువల్ ట్రీట్మెంట్స్కి ఈ ట్రీట్మెంట్కి ఈ సర్జరీకి ఇంత మటుకే మ్యాక్సిమం ఇస్తాము అని మీకు అది పాలసీ 3 లక్షలు తీసుకున్నా 5 లక్షలు తీసుకున్నా ఆ పర్టికులర్ ట్రీట్మెంట్కి మీరు క్లెయిమ్ చేసినప్పుడు అంతవరకే వస్తుంది. సో అది ముందు మనం చెక్ చేసుకోవాలి. కొన్ని పాలసీస్ మీకు బ్రాడర్ కవరేజ్ ఇస్తాయి. అలాగే ఈ ఇండివిజువల్ క్యాప్స్ కూడా కొంచెం లిబరల్గా ఉంటాయి. కొన్ని ఎక్స్క్లూజన్స్ ఎక్కువ పెడతాయి. సో అవి మనం చెక్ చేసుకుని మనకు అన్నీ కవర్ అయ్యేవి, ఎక్కువ రకాలైన డిసీజెస్ కవర్ అయ్యేవి, ఎక్కువ సినారియోస్ కవర్ అయ్యేవి తీసుకోవడం అనేది సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిది. కొంచెం ప్రీమియం ఎక్కువైనా కూడా అలాంటి వాటికి వెళ్ళడం వల్ల ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి. ఓకే. ఫ్యాక్టర్ నెంబర్ 4. ఇప్పుడు మనం ఈ పాలసీస్ చూస్ చేసుకున్నాము, సరే బ్రాడ్ కవరేజ్ వచ్చింది అనుకున్నాం. ఇది కాకుండా మనకి ఒకవేళ క్లెయిమ్ రాలేదు, హాస్పిటల్లో మనం ఏ రకంగా అవసరం పడలేదు, మరి ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ పరిస్థితి ఏంటి? కవరేజ్ కంటిన్యూటీ అనేది అన్ని పాలసీస్కి ఒకలాగా ఉండదు. సో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే లాంగ్ టర్మ్ కవరేజ్, ఏజెంట్ ఎంట్రీయే కాకుండా మ్యాక్సిమం కవరేజ్ ఏ పాలసీ ఇస్తుందో ఆ పాలసీని తీసుకోవడం మంచిది. అంటే ఎక్కువ ఏజ్ వరకు మీకు లాంగ్ టర్మ్ కవరేజ్ ఇచ్చే పాలసీ ప్లస్ ఇంకొక ఫీచర్ చూసుకోవాలి. ఇదేంటి అంటే క్లెయిమ్ రానప్పుడు నో క్లెయిమ్ బోనస్ అనే దాన్ని ఇస్తాయి. ఇప్పుడు మనకి ఈ సంవత్సరం ప్రీమియం కట్టేసాము, సంవత్సరం మొత్తంలో మనకు ఒక్కసారి కూడా హాస్పిటల్ అవసరం రాలేదు, బై గాడ్స్ గ్రేస్ అందరూ హెల్తీగా ఉన్నారు, బాగున్నారు. మరి ఆ తర్వాత మనం కట్టిన ప్రీమియం వేస్ట్ అయిపోతుంది అన్న థాట్ అయితే ఉంటుంది కదా. దానికోసం కంపెనీస్ కొన్ని బెనిఫిట్ ఇస్తాయి. ఏంటి అంటే మీకు నెక్స్ట్ ఇయర్ కవరేజ్లో ఎన్హాన్స్మెంట్ కానీ లేదా నో క్లెయిమ్ బోనస్ అని మీ ప్రీమియం కొంచెం డిస్కౌంట్ కానీ ఇస్తాయి. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే ప్రీమియం డిస్కౌంట్ అనేది ఇంకా బెటర్. ఎందుకంటే మనం ఆల్రెడీ సఫిషియెంట్ కవరేజ్ ఉన్న పాలసీ తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ మీరు దాని మీద ఒక అడిషనల్ ఇంకో 1 lakh ఇస్తామని చెప్పడం కన్నా కూడా మీరు లాస్ట్ ఇయర్ క్లెయిమ్ చేయలేదు కాబట్టి మీకు ఆ బోనస్ కింద మీకు కొంచెం ప్రీమియంలో బెనిఫిట్ ఇస్తున్నాము అని చెప్పడం మంచిది. సో అవి చూసుకోండి. అలాంటివన్నీ ఉన్న పాలసీలు ఎంచుకోవడం మంచిది. ఈ ఫ్యాక్టర్ అయిపోయిన తర్వాత ఇంకో కొన్ని బేసిక్ చెక్స్ అనేవి ఉంటాయి. ఎవరి దగ్గర తీసుకోవాలి అంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ మంచిది, స్టాండర్డ్గా ఒక కంపెనీ మంచిదని ఏం లేదండి. మనం చూసుకోవాల్సినవి ఏంటి అంటే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది ఒకటి ఉంటుంది. అంటే క్లెయిమ్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఎన్నింటిని ఆనర్ చేస్తుంది, ఎన్నింటిని రిజెక్ట్ చేస్తుంది అని. ఇప్పుడు ఆబ్వియస్లీ మనం ఇన్సూరెన్స్ తీసుకునేదే మనకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మనకు సపోర్ట్ చేయాలి అని. అలాంటప్పుడు మనము క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో తక్కువ ఉన్నదానికి మనం ఏదో ప్రీమియం తక్కువ ఉందని వెళ్తున్నాము అంటే అంతకన్నా రాంగ్ డెసిషన్ ఇంకోటి ఉండదు. సో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఏ కంపెనీకి అయితే ఎక్కువగా ఉందో ఆ కంపెనీని ప్రిఫర్ చేయాలి మనం. అంటే మనకి ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా క్లెయిమ్ వస్తే వాళ్ళు ఆనర్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇవి మనకి అవైలబుల్ ఇన్ఫర్మేషన్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రామినెంట్గా పబ్లిష్ చేస్తాయి. మా స్పీడ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఎంత ఉంది, మా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఉంది అని. యూజువల్లీ 95+ ఉన్న వాళ్ళనే నోన్ నేమ్స్ అనుకుంటాం మనము. అందులో కూడా 98%, 99% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోస్ ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి. వాటిని చూస్ చేసుకోవడం బెటర్. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నెట్వర్క్ హాస్పిటల్స్. ఎందుకంటే క్లెయిమ్స్ అనేవి మనకి 2 రకాలుగా ప్రాసెస్ చేస్తారండి జనరల్గా స్పీకింగ్. ఒకటి ఏంటి అంటే క్యాష్లెస్ హాస్పిటలైజేషన్. అంటే మనం హాస్పిటలైజ్ అయ్యే ముందే ప్రీ ఆథరైజేషన్ అనేది తీసుకుంటాము త్రూ హాస్పిటల్. మనం ఇన్సూరెన్స్ కంపెనీని అప్రోచ్ అయితే వారు ఆథరైజేషన్ ఇచ్చేస్తారు. అంటే ఇన్సూరెన్స్ పాలసీ కింద ఈ ట్రీట్మెంట్ కవర్ అవుతుంది అని. సో ఆ తర్వాత ట్రీట్మెంట్ తర్వాత మనం బిల్ మనం పే చేయకుండా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి డైరెక్ట్గా వచ్చేస్తాం. మనం బిల్ పే చేయాల్సిన అవసరం ఉండదు. మనకి ఆ టైంలో మన దగ్గర మనీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కరెక్ట్. సో ప్రీ ఆథరైజేషన్ అనేది ఉన్నప్పుడు మనకి డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎంత వస్తుందో ముందే ఒక ఎస్టిమేషన్ ఇస్తారు. దానికి తర్వాత వాళ్ళు వేరియేషన్ బట్టి ఏమైనా అడిషనల్ మెడికేషన్ కానీ ఎక్కువ ప్రోలాంగ్ ట్రీట్మెంట్ కానీ అవసరమైతే అడ్జస్ట్ చేసి ఫైనల్ క్లెయిమ్ ప్రాసెస్ చేస్తారు. బట్ క్యాష్లెస్లో బెనిఫిట్ ఏంటి అంటే మన దగ్గర రెడీగా మనీ లేకపోయినా కూడా అన్నట్టు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. మరి క్యాష్లెస్ అనేది రావాలి అంటే నెట్వర్క్ హాస్పిటల్స్తో ఆ ఇన్సూరెన్స్కి టైఅప్ ఉండాలి. ఇట్లా ఎక్కువ హాస్పిటల్స్తో టైఅప్ ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీని మనం ప్రిఫర్ చేయాలి.
మీరు టాప్ కంపెనీస్ కనుక తీసుకున్నట్టయితే వాటిలో 10,000 హాస్పిటల్స్ అంతకన్నా ఎక్కువ హాస్పిటల్స్ ఉన్నాయని చెప్తారు. మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా కంపెనీ వెబ్సైట్కి వెళ్తే తెలుస్తుంది. మన నియరెస్ట్ ఏరియాస్లో మంచి హాస్పిటల్స్ అనుకున్నవి ఆ నెట్వర్క్ హాస్పిటల్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను పలానా కంపెనీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నాను, వాళ్ళకి చాలా నెట్వర్క్ ఉండొచ్చు, బట్ నా ఏరియాలో లేనప్పుడు నాకు పర్పస్ సర్వ్ కాదు. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు నేను ఎక్కడికో వెళ్ళాలి అంటే ఉపయోగం లేదు. అలా కాకుండా నా చుట్టుపక్కల నాకు తెలిసిన మంచి హాస్పిటల్స్ ఒక 2-3 ఆ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఉన్నాయి అంటే ఒక సేఫ్టీ. అవసరం వచ్చినప్పుడు నేను ఈ హాస్పిటల్కి వెళ్తే నేను ప్రీ ఆథరైజేషన్ తీసుకోవచ్చు, నేను అప్ఫ్రంట్ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అని తెలుస్తుంది. యా, సో ఇవన్నీ మీరు చెక్ చేసుకున్నట్టయితే ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ దొరుకుతుంది. దీని తర్వాత చివరికి చూడాల్సింది ప్రీమియం ఏంటి, మనకి అడిషనల్ బెనిఫిట్స్ ఏంటి అనేది. ఎప్పుడైనా సరే ముందు ప్రీమియంతో మొదలు పెట్టకుండా ఆఖరికి ప్రీమియం అనేది చెక్ చేసుకోండి. యాజ్ ఎ జనరల్ థంబ్ రూల్ ఏంటి, ఏ ఇన్సూరెన్స్ పాలసీకైనా మీరు ఒక ఇండివిజువల్ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు, బ్యాంక్ నుంచి తీసుకునేటప్పుడు వాళ్ళ కాంపోనెంట్ యాడ్ అవుతుంది కాబట్టి ప్రీమియమ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. మీరు డైరెక్ట్గా కంపెనీ నుంచి కొనుక్కున్నట్టయితే, వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి మీరు పర్చేస్ చేసినట్టయితే ప్రీమియమ్స్ అనేవి స్లైట్గా తక్కువగా ఉంటాయి. అదొకటి మీరు చెక్ చేసుకోండి, కంపేర్ చేయండి ఆఫ్లైన్ ఆప్షన్కి ఆన్లైన్ ఆప్షన్కి. ఉన్న పాలసీలో మనకు కావాల్సిన ఇన్సూరెన్స్ అన్ని కవర్ అవుతున్నాయా లేదా అది చెక్ చేసుకోవాలి, నెట్వర్క్ హాస్పిటల్ చెక్ చేసుకోవాలి. ఫైనల్గా ప్రీమియం ఏ ఇన్సూరెన్స్ కంపెనీ తక్కువ చూపిస్తుందో చూసుకోవాలి. ఇక్కడ కూడా ఇంకొక ట్రికీ ఫ్యాక్టర్ ఉంటుందండి. కోపే అనే ఒక వర్డ్ వాడతారు. కోపే అంటే రేపు క్లెయిమ్ వచ్చినప్పుడు మీరెంత కడతారు, ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత కడుతుంది అని. మీరు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు వాలంటరీగా ముందే చెప్తున్నారు, ఒకవేళ క్లెయిమ్ వస్తే ఒక 20% 40% నేను షేర్ చేసుకుంటాను, మిగతాది మీరు కట్టండి అని మీరే చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ప్రీమియం తక్కువ ఇస్తారు. బట్ జనరలీ స్పీకింగ్, ఇన్ నా ఒపీనియన్లో కోపే తీసుకోకండి ప్రీమియం తక్కువ వచ్చినా కూడా. ఎందుకు అంటే ఇప్పుడు మీకు ప్రీమియం ఎంత తగ్గుతుందండి, 20,000 బదులు 15,000 కట్టమన్నారు అనుకోండి, 4-5,000 మీరు అక్కడ మిగుల్చుకుంటారు. కానీ మీకు నిజంగా ఒక 2 లక్షల ఇన్సూరెన్స్, 2 లక్షల హాస్పిటల్ బిల్ అయినప్పుడు 20% మీరు కడితే, సో మీకు ఆ కోపే ఆప్షన్ వల్ల బెనిఫిట్ కన్నా కాస్ట్ ఎక్కువ. మీకు అది ఎప్పుడు బాగా కనిపిస్తుంది అంటే, సరే నాకు ఈ సంవత్సరం క్లెయిమ్ ఏం రాలేదు, నేను ప్రీమియం కూడా తగ్గించుకున్నాను అనిపించవచ్చు. బట్ లాంగ్ రన్లో మాత్రం కోపే కన్నా కూడా కాంప్రహెన్సివ్ కవరేజ్ వితౌట్ మొత్తం మ్యాక్సిమం వాళ్ళు ఎంత బెనిఫిట్ ఇస్తారో అది తీసుకోవడమే బెటర్. ఇంకొకటి ఏంటి అంటే, ప్రీమియం మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయకండి. ఒక 4,000 ఎక్కువ పెట్టైనా సరే మంచి సేఫ్టీ ఉన్న పాలసీ తీసుకోవడమే మంచిది. మంచి కంపెనీస్, మంచి ఫీచర్స్ ఉన్నవి తీసుకోవాలి. దాంట్లో మనకి ఏంటి అంటే సేఫ్టీ వస్తుంది. ఓకే, ఇవన్నీ మీరు చూసుకున్నట్టయితే ఇన్సూరెన్స్ పర్పస్ అనేది పూర్తిగా సర్వ్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను స్టార్టింగ్లో అన్నది, ఆర్గనైజేషన్ వాళ్ళు, మన ఎంప్లాయర్స్ ఎవరైతే మనకి ఇన్సూరెన్స్ ఇస్తున్నారో, మరి అది ఉన్నప్పుడు నేను ఇంకో ఇన్సూరెన్స్ తీసుకోవడం అవసరమా అన్న క్వశ్చన్ చాలామంది అడుగుతుంటారు. ఐడియలీ ఎంప్లాయర్ ఇచ్చే ఇన్సూరెన్స్ అనేది గ్రూప్ ఇన్సూరెన్స్. దాంట్లో మీకు కవరేజ్ అనేది అంత ఎక్కువగా ఉండదు. ఒకటి అమౌంట్ మాత్రమే చూస్తాం, మీరు 5 లక్షలు ఉంది 3 లక్షలు ఉంది అని చూస్తాం, కానీ అది కాదు మనం చూడాల్సింది. ఎన్ని సిచ్యువేషన్స్ కవర్ అవుతున్నాయి, ఓన్లీ హాస్పిటలైజేషన్ బెనిఫిటే కవర్ అవుతుందా, అవుట్ పేషెంట్ బెనిఫిట్ కవర్ అవుతుందా, ఇది కాకుండా మనకి ఇంకేమన్నా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కవర్ అవుతాయా, ఇలాంటివన్నీ చూసినట్టయితే మనకి జనరల్గా గ్రూప్ ఇన్సూరెన్స్లో అవన్నీ ఉండవు. అది బేసిక్ కవరేజ్ మాత్రమే ఇస్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది మీరు ఆ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఒకవేళ జాబ్ స్విచ్ అయినా కూడా మళ్ళీ అప్పుడు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. పైగా ఇంకొకటి ఏంటి అంటే, అన్ని కంపెనీస్ ఒకలాంటి పాలసీని మెయింటైన్ చేయకపోవచ్చు. కొన్ని కంపెనీస్ మీకు ఎంప్లాయీ, స్పౌస్ అండ్ కిడ్స్ ఇవ్వచ్చు, కొంతమంది విత్ పేరెంట్స్ ఇవ్వచ్చు, కొంతమంది విత్ పేరెంట్స్ ఇవ్వకపోవచ్చు. సో ఇది అనేది పూర్తిగా మనకి కవరేజ్ అనేది ఇవ్వదు కాబట్టి దాన్ని సెకండరీగా ఉంచుకుని అడిషనల్ బెనిఫిట్ లాగా వాడుకోవడమే తప్ప దాని మీద పూర్తిగా డిపెండ్ అవ్వకపోవడం అనేది బెటర్, సేఫ్. ఇంకొక కేవియట్ అండి, ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు తీసుకుంటున్నా సరే, అది లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, మీరు ఎంత నిజాయితీగా, దాన్ని గుడ్ ఫెయిత్ అంటారు ఇన్సూరెన్స్ భాషలో చెప్పాలంటే, పూర్తిగా మీరు డిస్క్లోజ్ చేయడం అనేది చాలా అవసరమైన విషయం. చాలామంది మీకు అన్ఫార్చునేట్లీ మధ్యలో వాళ్ళు ఇలా మిస్కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. డయాబెటీస్ ఉంది అంటే, ఎందుకంటే అది చెప్తే మీకు ఇంకా ప్రీమియం పెరుగుతుంది, వదిలేసేయండి అంటారు. అలాంటి పొరపాటు చేయకండి. డయాబెటీస్ కానీ, బీపీ కానీ, ఫ్యామిలీ హిస్టరీ విషయంలో కానీ, ఇలాంటివి ఏవైనా సరే కంప్లీట్ డీటెయిల్స్ డిస్క్లోజ్ చేసి కొంచెం ప్రీమియం ఎక్కువైనా సరే తీసుకున్నప్పుడు మనకి ఫ్యూచర్లో దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ వస్తే మనం అడగడానికి అవకాశం ఉంటుంది. ఇన్సూరెన్స్ వాళ్ళు ఆల్రెడీ అది తెలిసే ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు కవరేజ్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు. మీరు అది డిస్క్లోజ్ చేయకపోతే మీ పాలసీ అనేది ఇన్వాలిడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. నాన్ డిస్క్లోజర్ అనే క్లాజ్ యూజ్ చేసుకుని వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు. మీరు ఈ డిసీజ్ ఆల్రెడీ ఉంది, మీరు హైడ్ చేశారు, సో యూ హ్యావ్ చీటెడ్ ద కంపెనీ కాబట్టి మీకు క్లెయిమ్ రాదు అంటారు. సో పర్పస్ అనేది మొత్తం పోతుంది.
అలాంటి పొరపాట్లు చేయకండి. ఇన్సూరెన్స్లో ఎప్పుడు కూడా ఉన్న విషయాలు పూర్తిగా డిస్క్లోజ్ చేయండి. అలాగే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు మీరు ఇంకొక గమనించుకోవాల్సింది ఏంటి అంటే దాంట్లో ఏమైనా ఎక్స్క్లూజన్స్ ఉన్నాయా, వెయిటింగ్ పీరియడ్స్ ఉన్నాయా, ఈ రెండు చూసుకోండి. జనరల్గా ఉంటాయి, అన్ని పాలసీస్ అన్నీ కవర్ చేయలేవు, కొన్ని ఎక్స్క్లూజన్స్ కింద ఇస్తారు. సో అవి చూసుకోండి, ఏమేమి ఎక్స్క్లూడ్ చేస్తున్నారు, ఎంత తక్కువ ఎక్స్క్లూడ్ అవుతున్నాయంటే మనకు అంత మంచిది, అంత ఎక్కువ కవర్ అవుతున్నట్టు. ఎక్స్క్లూజన్ లాంగ్ లిస్ట్ ఉంది అంటే మాత్రం మనకు అవన్నీ కవర్ అవ్వవు అని అర్థం. అదొకటి చెక్ చేసుకోండి. వెయిటింగ్ పీరియడ్ అనేది ఇంకో కీ ఫ్యాక్టర్ అండి. మనకు ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ సర్టన్ టైం వరకు మీకు దాని మీద క్లెయిమ్ వస్తే మేము ఆనర్ చేయము, ఆ తర్వాతే చేస్తాము అని చెప్తుంది అనమాట వెయిటింగ్ పీరియడ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డయాబెటీస్ ఉంది అని చెప్పారు, సరే మీరు పాలసీ తీసుకున్నాక ఫస్ట్ 1 ఇయర్లో డయాబెటిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్ వస్తే కవరేజ్ రాదు, తర్వాత వస్తుంది, విచ్ ఇస్ స్టిల్ గుడ్. అవన్నీ చూసుకొని తీసుకోవడం అనేది చాలా అవసరం. ఓకే, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఇవన్నీ గమనించుకోండి. ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మీ హార్డ్ ఎర్న్ మనీ హాస్పిటలైజేషన్ వల్ల మొత్తం ఇవాపరేట్ అయిపోకుండా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలాంటి న్యూస్ వింటున్నామో మీరందరూ వింటూనే ఉన్నారు. ఇన్ని లక్షలు అసలు రోజుకి 5-10 లక్షలు అలా ఖర్చు పెట్టేస్తున్నారు, అప్పులు పాలవుతున్నారు చాలా మంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా మంచి పని అండి. మనకు 5 లక్షలు 10 లక్షలు జమ చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో Within ఒక్క 2-3 క్రిటికల్ ఇల్నెస్, ఒక్క days లో హాస్పిటలైజేషన్ చాలు అయిపోతున్నాయి. మన లైఫ్ సేవింగ్స్ ఇవాపరేట్ అయిపోయేంత డేంజరస్ సిచ్యువేషన్. ఇప్పుడనే కాదు, ఏ పరిస్థితికైనా కొంచెం లైఫ్ ముందు జాగ్రత్త పడడం అనేది అందరికీ అవసరం అండి. దయచేసి దీని ఇంపార్టెన్స్ అర్థం చేసుకుని మీ ఫ్యామిలీకి కూడా సేఫ్టీ తీసుకుంటారని, ఈ మెసేజ్ మీకు హెల్ప్ అవుతుందని ఆ డెసిషన్లో ఆశిస్తున్నాం మేము. ఇవాటికి ఇంతేనండి. మరిన్ని యూస్ఫుల్ విషయాలు తీసుకుని మీ ముందుకు రావాలన్న మా ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయండి, సహకరించండి. మీకు ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గల్లాపెట్టి. గల్లాపెట్టి.